భారతదేశ చరిత్రలోనే చూడండమ్మా, ఎక్కడైనా ఇటువంటి ముఖ్యమంత్రి ఇంత పక్కగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవడం లేడు. అందరిలోని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసపుచ్చినోడు చంద్రబాబు నాయుడు కూడా లేడు భారతదేశంలో ఎక్కడ. హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన హామీలను మర్చిపోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పాలనలో వ్యత్యాసం చూడండి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మంచి పాలన అందించగలిగాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించడం ఖాయం. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును చూసి మరోసారి అవకాశం కల్పించాలని యలమంచిలి ఎమ్మెల్యే యువి రామమూర్తిరాజు కోరారు. యలమంచిలిలో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. కార్యక్రమంలో డీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి, ఎంపీపీ బోధపు గోవింద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొద్దపు ఎర్రదొర తదితరులు పాల్గొన్నారు. ఆయన సమావేశంలో మాట్లాడుతున్నారు. హామీలన్నీ 100% దీంతో అయిపోయి ఇంకో 2 ఉన్నాయి. మరి ఆసరా, చేయూత అవి కూడా పెట్టించారు. అవి కూడా ఈ నెలలోనే. దీంతో ఇంక ఇచ్చిన హామీలన్నీ 100% అయిపోయినట్టే. ఆయన చంద్రబాబే ఫస్ట్. ఎందుకంటే 400 హామీలు ఇచ్చాడు. బుక్కులు చదువుకోవడానికి రోజంతా పడుతుంది మీకు. ఒక్కడంటే ఒక్కటే, ఒక్క హామీ నెరవేర్చిదిగో ఈ హామీ మీకు నెరవేరుతున్నాను, మీకు ఇచ్చిన మాట అని చెప్పి నిలబెట్టుకోలేకపోయాడు. కాకపోతే వాడి ప్రజలను మోసం చేసి లాస్ట్ లో ఇంకా 2 నెలలు 3 నెలలు ఉండగా పసుపు కుంకాలు లేకపోతే ఏదో వంక పెట్టి మరి ఆ రుణమాఫీలు ఇది చెప్పి అందరికి 5,000, 4,000, 3,000, 10,000 మీ అకౌంట్లో వేసాడు. వేసి ఆ మహిళలందరూ మారిపోయారు. ఎందుకంటే మన ఎలక్షన్కి రాత్రి 8-9 గంటల దాకా కూడా లేట్ అయిపోయింది. ఎలక్షన్ పోలింగ్ అవుతుంటే లేడీస్ అందరూ క్యూలో నిలబడితే ఇదంతా మా పసుపు కుంకం పనిచేస్తుంది, బాగా వేస్తున్నారు అనుకున్నాడు అమాయకుడు. పెట్లు ఇప్పిందని చూస్తే ఎలా తోలు తెచ్చారో అలా తీర్చేది. అందరం మీరంత అమాయకులు కాదు. ఎందుకంటే ఇవాళ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చపోయారో మా పరిస్థితి అదే పరిస్థితి ఉండు. ఎందుకంటే ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత మనం ప్రజలకి మీటింగ్ లో చెప్తున్నాం క్లియర్ గా, పలానా మేము చేస్తామన్నప్పుడు చేస్తారు వచ్చిందే. మేము ఎక్కువ హామీ లేదు, ఒకటే 3 కాగితాలు 9 నవరత్నాలు 9 కాక అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా ఎక్కువ చేసాం. ఆ 9 కాకుండా ఆ 9లో ఏ ఒక్కటి కూడా అది ఇవ్వడం గొప్ప కాదమ్మా. మీ అందరికీ తెలిసింది, నేను చెప్పడం కాదు, మీరు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంత మునుపు ఏదైనా టీడీపీ నుంచి వస్తే ఓ రేషన్ కార్డు రానియండి, ఒక ఇల్లు రానియండి, పెన్షన్ రానియండి, లేకపోతే ఇంటి స్థలం ఏదొచ్చినా కేవలం ఆ పచ్చ సొక్క తొడుక్కునే వాళ్ళకు, పచ్చ చీరలు కట్టుకున్న వాళ్ళకి ఇచ్చేవారు. లేకపోతే అక్కడ జన్మభూమి కమిటీ ఉండేది, మొత్తం దోషించుకొని తెలియచారు నా కొడుకులు. ప్రతిదానికి జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఆడి సంతకం పెడితే తప్ప మరి మీకు ఆ శాంక్షన్లు వచ్చేవి కాదు. అడ్మినిస్ట్రేషన్ అంతా సులువు అవ్వడం కోసమే మేము వాలంటీర్లు తెచ్చుకున్నాం. ఈ వాలంటీర్లు అంటే డైరెక్ట్ గా కానీ దొరికితే పేగలకు చంపేద్దాం అంత కోపం చంద్రబాబు నాయుడికి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అన్నాడు. దాంతో పాటు మరి ఆయన మొట్టమొదటి ఒక పొరపాటుని తప్పి జారి ఏదైనా అధికారులకు వస్తే ముందు తీసేసింది వాలంటీర్లని, సచివాలయాలని. ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఎంత గొప్పగా నడిపే ఉంటే దానికి కారణం వాలంటీర్లు, ఆ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ. నేను 183 రోజులు తిరిగాను గడప గడపకి. ప్రతి దగ్గర అడిగివ్వండి, ఏమైనా మా వాలంటీర్లు పెన్షన్ ఇచ్చినప్పుడు ₹1 డబ్బులు అడుగుతున్నారు అమ్మని. ఒక్కలంటే ఒక్క చెప్పలేదు. ఒక్క వాలంటీర్ మీద కంప్లైంట్ లేదు. అంటే ఎంత నీతిగా పనిచేసేస్తున్నారో చూడాలి. 5,000 జీతం కోసం పాపం కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది, మా జీతాలు పెరుగుతాయి, కొన్నాళ్ళకి మాకు ఏమైనా ఉద్యోగాలు వస్తాయి రాస్తూ ఉన్నారు. ఆ పాపం ఒక్క దగ్గర కూడా 100% వచ్చింది. అదొకటి. రెండోది, పిల్లలు ఎక్కడ కనిపిస్తే మీ మామయ్య జగన్మోహన్ పెట్టి భోజనం బాగుందా, మీ అమ్మ పెట్టేది బాగుందా అంటే ఒక్క కుర్రోడు కూడా మా అమ్మ పెట్టేది బాగుందని చెప్పలేదు. ఒక్కరు పెట్టలేదు, చెప్పలేదు. అందరూ వాడు జగన్మోహన్ పెట్టిన భోజనమే బాగుందన్నారు. అలాగే మా వాలంటీర్లు 2 కూడా. నేను ప్రతి దగ్గర పొద్దున్నే 5:15 వచ్చేసరికి పొద్దున్న పిల్లలు ఇంటికాడ ఉండేవారు, ఇంకా స్కూల్కి వెళ్ళేవారు కాదు కాబట్టి కనిపిస్తే పిల్లల్ని వాళ్ళ అమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మతో పాటు వచ్చేవారు. అడిగితే ప్రతి ఇంటి దగ్గర అడిగేవాడిని. వాలంటీర్ల మీద కానీ లేకపోతే భోజనం గురించి కానీ ఎక్కడ కంప్లైంట్ లేదు.
ఇవన్నీ నిన్న గర్ల్స్ స్కూల్కి వెళ్ళాం. ఎవరో కొంత కంప్లైంట్ చెప్పారు భోజనం పోలేదు. నేను అందరికీ చెప్పాను, నా ఫోన్ నెంబర్ ఇచ్చి నోట్ చేసుకుంటున్నాను. నిన్న సాయంత్రం నుంచి 5 ఫోన్లు వచ్చి ఆడపిల్లలు, మీరు వచ్చారు కదా ఇప్పుడు భోజనం చాలా బాగుందండి, బాగా పెట్టేది నిన్న మొన్న భోజనం బాగుందండి.